వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించిన మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి విజేతగా నిలిచింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, తమిళ ఇండస్ట్రీలో రిలీజ్ అయినటువంటి సినిమాలను కూడా లెక్కలోకి తీసుకున్న అంటే చెప్పుకోదగ్గ సినిమాలు 8 రిలీజ్ అయితే తెలుగులో 5, తమిళంలో 3, వీటన్నిటిలో కూడా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమా, అలాగే అత్యధిక లాభాలు గడించినటువంటి సినిమా, అత్యధిక ప్రేక్షకులు చూసినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఇలా సంక్రాంతి అలాగే పొంగల్ సీజన్, అంటే తమిళకి సంబంధించి పొంగల్ అంటాం కాబట్టి, సో ఈ సీజన్కి విజేత మాత్రం మనశంకర వరప్రసాద్ గారు. సో మనం ఆల్రెడీ మొన్న చెప్పుకున్నాం, వీకెండ్లో మంచి కలెక్షన్స్ని ఈ సినిమా సాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శుక్రవారం రాత్రి థియేటర్ల దగ్గర ఆక్యుపెన్సీ పెరిగింది అని చెప్పేసి, అది శనివారం చాలా స్పష్టంగా కనిపించింది. అంటే శుక్రవారం కంటే శనివారం, శనివారం కంటే ఆదివారం ఆక్యుపెన్సీ రేటు పెరిగింది, కలెక్షన్లు కూడా పెరిగాయి. సో ఇప్పుడు మన దగ్గర భారతదేశ వ్యాప్తంగా ఈ సినిమా సాధించినటువంటి నెట్ కలెక్షన్ రిపోర్ట్ మన దగ్గర ఉంది ఇప్పుడు 14 రోజులకు సంబంధించి. సో ఒకసారి అది చూద్దాం. ShackNilk.com అందజేసినటువంటి ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇది మనశంకర వరప్రసాద్ గారు 14 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో ఆల్రెడీ మనం అన్ని చెప్పుకున్నాం కాబట్టి, మనం ఫ్రైడే దాకా ఆల్రెడీ చెప్పుకున్నాం. సో సెకండ్ సాటర్డే డే 13 వచ్చేటప్పటికి మనం చూసాం, శుక్రవారం 2.65 crore వచ్చింది దేశవ్యాప్తంగా మొత్తం నెట్ కలెక్షన్. సో అది శనివారంకి వచ్చేటప్పటికి 4.25. సో ఆల్మోస్ట్ 1.757 దాకా పెరిగింది కలెక్షన్. 1.7 crore నెట్ కలెక్షన్ పెరిగింది చూడొచ్చు మనం. అలాగే శనివారంతో పోల్చుకుంటే ఆదివారం ఇంకా ఆల్మోస్ట్ 2 crores పెరిగింది దగ్గర. సో అంటే 6.2 crore నెట్ కలెక్షన్ వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే భారతదేశ వ్యాప్తంగా 14 రోజుల్లో వచ్చినటువంటి నెట్ కలెక్షన్ 192.25 crores అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదే ఆల్రెడీ 13 రోజులకి చూసుకుంటే గ్రాస్ కలెక్షనే భారతదేశ వ్యాప్తంగా 220 కోట్లు దాటింది. సో దాన్ని బట్టి 14 రోజు అయితే ఇది ఇంకా ఎక్కువై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 14 రోజులకి ఈ సినిమా 270 కోట్ల పైనే కలెక్షన్స్ సాధించినట్లుగా ట్రేడ్ వర్గాల వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. సో అంటే 300 crores వైపు ఖచ్చితంగా ఈ సినిమా దూసుకుపోతోంది. 300 crores క్రాస్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మరి ఆదివారం రోజు ఆక్యుపెన్సీ, థియేటర్ల ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉందో కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఇక్కడ చూస్తే ఓవరాల్గా మొత్తం రోజు మొత్తం 53.53% థియేటర్ ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. అంటే 4 షోలు కలిపి, అన్ని ప్రాంతాల్లో అన్ని థియేటర్లు అన్ని షోలు కలిపినటువంటి ఓవరాల్ యావరేజ్ ఇది. సో దీంట్లో మార్నింగ్ షో ఎలా ఉంది, అక్కడి నుంచి సెకండ్ షో దాకా ఎలా చూసుకోవచ్చు. మార్నింగ్ షో అతి తక్కువగా, యాజ్ యూజువల్ ఎప్పుడైనా సరే మార్నింగ్ షో అనేది తక్కువగా ఉంటుంది. ఆదివారం రోజు అయితే మరీ తక్కువగా ఉంటుంది. మార్నింగ్ షోలు మాత్రం 26.37% మాత్రమే ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. అదే మ్యాట్నీకి వచ్చేటప్పటికి చూడండి, మోర్ దాన్ డబల్, ఏకంగా 26 నుంచి 58కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 30% ఆక్యుపెన్సీ రేటు పెరిగింది. అంటే దీనికి వచ్చిన వాళ్ళు డబల్ కంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో మనకి మ్యాట్నీకి రావటం మనం గమనించవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫస్ట్ షో ఇంకా పెరగటం మనకు కనిపిస్తుంది. 73.35% నమోదైంది ఆక్యుపెన్సీ రేటు. అంటే 73 సీట్లు ఫుల్ అయితే కేవలం 27-26 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఫస్ట్ షో చూసుకుంటే. అదే సెకండ్ షో చూసుకుంటే 56%, 56.27%. అంటే మ్యాట్నీ కంటే కొంచెం తక్కువగా ఇక్కడ కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ షోతో పోల్చుకుంటే డబుల్ కనిపిస్తుంది ఇక్కడ మనకి సెకండ్ షోకి. సో ఇలా మొత్తంగా నిన్న మాత్రం ఆక్యుపెన్సీ రేటు 53% పైగా, అంటే సగానికి పైగా సీట్లు నిండే యావరేజ్ అని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఇది 14వ రోజు. అంటే వీకెండ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఖచ్చితంగా
ఫుట్ ఫాల్స్ అనేవి, అంటే ప్రేక్షకుల సంఖ్య, టికెట్ల సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి అదే జరిగింది. సో పైగా ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ రేట్లకే టికెట్లు అవైలబుల్ ఉండటం కూడా ఈ సినిమాకి కొంత కలిసి వచ్చిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తున్నారు. సో మొత్తంగా చూసినప్పుడు మిగతా సినిమాలు కూడా ఈ వీకెండ్లో కొద్దో గొప్ప పురోగతిని, అంటే గ్రోత్ని కనిపించాయి. కానీ మనశంకర వరప్రసాద్ గారు మాత్రం అంత ముందో పోల్చుకుంటే, అంటే 8వ రోజు ఎలాంటి కలెక్షన్స్ వచ్చాయి, 8వ రోజు తర్వాత మళ్ళీ ఎక్కువ కలెక్షన్ వచ్చిన రోజుగా 14వ రోజు నిలిచిందని చెప్పేసి తెలుస్తోంది. ఇది ఈ సినిమా టోటల్ కలెక్షన్స్ని మరింత పెంచడానికి దోహదం చేస్తోంది. అలాగే ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ప్రభంజనం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది. వీకెండ్లో అక్కడ కూడా చాలా భారీ స్థాయి వసూళ్లు నమోదయ్యాయని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తుంది. మళ్ళీ మనం టోటల్గా ఈ సినిమా ఓవర్సీస్లో ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది, అలాగే టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ కలెక్ట్ చేసింది అనేది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. సో మొత్తానికి మనశంకర వరప్రసాద్ గారు నిన్న ఈ సినిమా సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ జరిగాయి. అంటే రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పేసి ఆ సెలబ్రేషన్స్ని జరుపుకున్నారు. అంటే ఒక తెలుగు కానీ సౌత్లో ఉన్నటువంటి మొత్తం ఏ రీజనల్ లాంగ్వేజ్ చూసుకున్నా ఒక భాషలో రిలీజ్ అయ్యి, సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమా మనశంకర వరప్రసాద్ గారు అని చెప్పేసి చెప్తూ ఆ గ్రాండ్ సెలబ్రేషన్స్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి గారు మాట్లాడినటువంటి అరగంట పైగా ఆయన మాట్లాడారు, చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అనిల్ రావుపూడి తను ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానానికి సో ఆయన ఎంత ఎగ్జైట్ అయిపోయారో ఆ మాటలను బట్టి అర్థమవుతుంది. ఇంకొక విషయం, ఈ సందర్భంగా తనకి ఇలాంటి ఒక రీజనల్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా, అభిమానంగా ఒక రేంజ్ రోవర్ స్పోర్ట్ బ్రాండ్ న్యూ కార్ని ఆయన అందజేశారు. సో దీని మామూలుగా అయితే 1.5 crore నుంచి ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మినిమం 1.6 crore అంటున్నారు. సో అక్కడి నుంచి 3 crores వరకు కూడా దాని కాస్ట్ ఉంటుంది. సో అంటే ఫీచర్స్ని బట్టి అది కొంచెం ఎక్కువ తక్కువలో ఉంటాయి. సో సుమారుగా ఎంత చేసుకున్నా కానీ ఇది 2 కోట్ల రూపాయల పైమాటే ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తోంది. తన ఇంటికి పిలిపించి అనిల్ రావుపూడిని ఆ కారుతో పాటు కారు తాళాలని ఏదైతే బహూకరించారో దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో మళ్ళీ దాని గురించి కూడా మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. సో ఏదేమైనా మనశంకర వరప్రసాద్ గారు సాగిస్తున్నటువంటి ఈ సంక్రాంతి సీజన్ నుంచి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ కలెక్షన్ల వర్షాన్ని ఇంకా దాన్ని కొనసాగిస్తుండటం. సో అంటే దాదాపు 550 కోట్ల రూపాయల వరకు కూడా ఈ సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయినటువంటి సినిమాలు జనం దగ్గర నుంచి రాబట్టాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంక్రాంతి సీజన్ అనేది ఆడియన్స్ని ఎంతగా థియేటర్ల వైపు రప్పించిందో. మరి చూద్దాం మనశంకర వరప్రసాద్ గారు ఇంకా ఎన్ని రికార్డుల్ని కొలగొడతారో. లెట్ us wait and see.